స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి నేటి వరకు ఎన్నికల్లో 100% విజయం సాధించిన ఏకైక పార్టీ జనసేన పార్టీ అని ఆ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు చెప్పారు. జనసేన గుర్తుగా గాజు గ్లాస్ ను ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలో జనసేన నాయకులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. స్థానిక ఆంజనేయ స్వామి గుడి సెంటర్లో ప్రజానికానికి గ్లాసులో టీని అందిస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం సురేష్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో కీలక భూమిక పోషించిన జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసును గుర్తుగా కేటాయించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో వీరవనిత గుమ్మినేని వాణిభవాని, సీనియర్ నాయకులు రహీం, అశోక్, పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజు కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీ పొలిటికల్ పార్టీ జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాసు అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఒక నివేదికను మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి పంపించడం జరిగింది. రికగ్నైజ్డ్ పార్టీల కోవలో జనసేన పార్టీ చేరడం నిజంగా దశాబ్ద కాలం పాటు అలు పెరగని పోరాటం చేసిన పోరాట యోధుడు, ప్రజానాయకుడు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు రైతుల కోసం, యువత కోసం ఎన్నో అవమానాలు పడి ఎన్నో ఇబ్బందులను భరించి సొంత స్వశక్తితో సినిమా రంగంలో సంపాదించిన ప్రతి రూపాయి కూడా తీసుకువచ్చి రాజకీయ రంగంలో పెట్టి నిస్వార్థంగా 10 సంవత్సరాల పాటు మమ్మల్ని అందరినీ కూడా ఏకతాటిపై నడిపించి ఈ రాష్ట్రం యొక్క దిశ మార్చడం కోసం 2024 ఎన్నికలలో కూటమి ప్రభుత్వం గెలుపు కోసం ఎంతో శ్రమించిన గాజు గ్లాసు గుర్తును తీసుకువచ్చిన మా అధినేత, మా దైవం జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంటే ఏ రాజకీయ పార్టీ కూడా 100% గెలిచినటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు 100% గెలుపుని సాధించి 21 మంది ఎమ్మెల్యేలను, 2 ఎంపీలను గెలిపించుకున్నటువంటి పరిస్థితులు చూసాం. కాబట్టి ఎన్నికల సంఘం గుర్తించి స్టాండర్డ్ గా గాజు గ్లాసు గుర్తుని శాశ్వతమైన గుర్తుగా ఇవ్వడం ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముతుకూరు మండలంలో ఈ గాజు గ్లాసులో టీ ఇవ్వడం జరుగుతుంది. ఈ గాజు గ్లాసు ఎందుకు పెట్టాడు, ఎర్ర కండవే ఎందుకు పెట్టారంటే పేదల కోసం, శ్రామికుల కోసం, కర్షకుల జనసేన పార్టీ ఎర్ర కండువ, పేదవాడి తల గుడ్డ, గాజు గ్లాసులో టీ, ఆకలితో అలమటించే వ్యక్తి డబ్బులు లేకపోయినా ఒక కప్పు టీ తాగి ఆకలి తీర్చుకొని పని చేసుకునేటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఎన్నో దగ్గరలా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు మెకానికులు కావచ్చు, శ్రామికులు కావచ్చు, ఎవరైనా సరే తలలో ఇసుగు పుట్టినా, ఇబ్బందులు వచ్చినా, చిరాకు పడ్డా ఒక కప్పు టీ తాగితే అతను ఎంతో ప్రశాంతంగా మళ్ళీ తన పని తను చేసుకునే విధంగా నడిపించేది ఈ గాజు గ్లాసులో టీ, ఈ గాజు గ్లాసు. కాబట్టి నిజంగా మా దైవం పవన్ కళ్యాణ్ గారు గాజు గ్లాసుని సింబల్ గా తీసుకోవడం నిజంగా ఒక విధానం. కాబట్టి అదే పార్టీలో నిస్వార్థంగా 10 సంవత్సరాల పాటు ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన జెండాని భుజం మీద వేసుకొని జనసేన పార్టీ కోసం 117 పంచాయతీల్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, వేరే మహిళలకి, జనసేన నాయకులకి, జన సైనికులకి, జనసేన పార్టీ మద్దతుదారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గతంలో 5 సంవత్సరాల పాటు ఎంతో మంది అసెంబ్లీ గేటు దాటనేమో గాజు గ్లాసు కింద పడితే ముక్కలవుతే చేస్తున్నది ఈ గాజు గ్లాసే, ప్రజలకి న్యాయం చేస్తున్నది ఈ గాజు గ్లాసే, రాజధాని నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది ఈ గాజు గ్లాసే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది ఈ గాజు గ్లాసే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నది ఈ గాజు గ్లాసే. కొన్ని కోట్ల మంది యువతని నీతి నిజాయితీగా క్రమశిక్షణతో నడిపించడం కోసం పోరాటం చేసి ఒక తాటిపైకి తీసుకొచ్చింది కూడా ఈ గాజు గ్లాసే.
కాబట్టి ఎన్నికల సంఘానికి, కేంద్రానికి, మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గాజు గ్లాసు ఎంత గొప్పదో నిజంగా పూర్తిగా లోతుగా వెళితే ఆనాడు బ్రిటిష్ వారికి చుక్కలు చూపించినటువంటి గ్లాసు ఈ గాజు గ్లాస్ అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. Hi Nilor, please subscribe to N3 TV. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.